ఏపీ సీఎం చంద్రబాబు నేటి నుంచి 4 రోజుల పాటు సొంత జిల్లాలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా ఇవాళ తిరుపతిలో పర్యటించనున్నారు. సంక్రాంతి సందర్భంగా నేటి నుంచి 4 రోజుల పాటు తన సొంతూరు నారావారిపల్లెలో గడపనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 2:30 గంటలకు తిరుపతి బయలుదేరి వెళ్లనున్న చంద్రబాబు సాయంత్రం 4 గంటలకు తిరుచానూరు వెళ్లనున్నారు. వినియోగదారుల గృహాలకు సహజ గ్యాస్ను అందించే కార్యక్రమాన్ని తిరుచానూరు సమీపంలో సీఎం ప్రారంభించనున్నారు. అనంతరం 4 గంటల 25 నిమిషాలకు తాజ్ హోటల్కు చేరుకుని సిఎన్జి ఆటో, ఎల్సీవీ వాహనాలకు జెండా ఊపి ప్రారంభించనున్నారు. అనంతరం తిరుపతి నుంచి నారావారిపల్లెకు సీఎం చంద్రబాబు చేరుకోనున్నారు. ఈ నెల 15వ తేదీ సాయంత్రం నారావారిపల్లె నుంచి అమరావతికి వెళ్లనున్నారు చంద్రబాబు. చంద్రబాబు షెడ్యూల్ కి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మురళి మనకు అందిస్తారు. మురళి, సంజయ్, మీరు అన్నట్లుగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దాదాపు 4 రోజుల పాటు తన సొంత జిల్లా తిరుపతిలో బాగా గడపబోతున్నాడు. ప్రత్యేకించి ఇవాళ మధ్యాహ్నం సరిగ్గా 3 గంటల 30 నిమిషాలకు తిరుపతి చేరుకుంటారు. తిరుపతి చేరుకున్న తర్వాత వెంటనే ఆయన ఎయిర్పోర్టుకు సమీపంలోనే ఉన్న తిరుచానూరు విలేజ్కి వెళ్తారు. నిజానికి తిరుచానూరులో AG&P అనే ఒక ప్రైవేట్ సంస్థ ఇళ్లకు గ్యాస్ కనెక్షన్లు బిగించే కార్యక్రమం చేపట్టింది. గత ఏడాది కాలంగా దాదాపు వారి ఇళ్లకంతా కూడా గ్యాస్ కనెక్షన్లు బిగించారు. సమ్మతి తెలిపిన ఇళ్లకంతా కూడా కనెక్షన్లు ఇవ్వడం జరిగింది. అయితే ఈ కార్యక్రమాన్ని అఫీషియల్గా ఇవాళ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తిరుచానూరులోని ఒక ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో ఈ గ్యాస్ కనెక్షన్ను ప్రారంభించబోతున్నారు. ఇది సహజ వాయువు, అంటే మనకు తెలుసు గ్యాస్ సిలిండర్లకు ప్రత్యామ్నాయంగా ఈ సహజ వాయువు వినియోగం పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రైవేట్ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం వాటి లీజులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో AG&P అనే సంస్థ ఈ మొత్తం ఈ వర్క్ దక్కించుకొని ఆ కాంట్రాక్టు సంబంధించిన పనులు ఇవాళ, అంటే పూర్తయిన పనులను ఇవాళ సీఎం ప్రారంభించబోతున్నారు. అటు తర్వాత నేరుగా ఆయన మళ్ళీ తిరుపతి సమీపంలో ఉన్న తాజ్ హోటల్కి వస్తారు. ఇదే AG&P సంస్థ ప్రైవేటు వాహనాలకు కూడా ఏదైతే సహజ వాయువులతో నడిచే వాహనాలకి కొన్ని దానికి సంబంధించిన అమరికలు చేపట్టింది. ఈ నేపథ్యంలో అట్లాంటి వాహనాలు, అంటే సహజ వాయువులతో నడిచే వాహనాలను కూడా సీఎం ప్రారంభించబోతున్నారు. అక్కడే ఈ సంస్థకు చెందిన ఒక సమావేశం కూడా హోటల్లో నిర్వహించబోతున్నారు. చాలామంది పారిశ్రామికవేత్తలు, అట్లాగే ఏదైతే ఈ సహజ వాయువుకు సంబంధించిన వ్యాపారంలో ఉన్న వ్యక్తులంతా కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. ఇది ఒక పూర్తిగా ప్రైవేట్ కార్యక్రమం. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత నేరుగా ఆయన సాయంత్రం 5-6 కల్లా స్వగ్రామం నారావాళ్ళకి వెళ్ళిపోతున్నారు. రేపు భోగి, ఎల్లుండి సంక్రాంతి, పూర్తిగా 2 రోజుల పాటు గ్రామంలో ఉండబోతున్నారు. ఇక బుధవారం కనుమ రోజు మధ్యాహ్నం ఆయన తిరిగి అమరావతికి బయలుదేరి వెళ్తారు. సంజయ్.